తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వాక్యము చదువుదాం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నాడు. ఆది ఉండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచినవాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు. అందరం మాటలు వినటానికి కాస్త తలను పైకెత్తండి. చదివే టైంలో మరలా చదువుకుందాం. ఒకసారి ఒక వ్యక్తిని నీ పేరేమి అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి అబద్ధం అన్నాడట. ఏమన్నాడంట? అబద్ధం. ఏమి అబద్ధమయ్యా? నీ పేరు అడుగుతున్నానయ్యా, నీ పేరు చెప్పు అన్నాడంట. అంటే నా పేరే అబద్ధం, నా పేరే నిజమే. ఈనాడు అనేకులకు ఈ పేరు సెట్ అవుతుంది. అవునా? పేరే కాదు, ఈనాడు బ్రతుకు కూడా అబద్ధమే, జీవితము కూడా అబద్ధమే. ఎలాగంటే మంచినీళ్ళు తాగుతామే, మంచినీళ్ళు త్రాగినట్లుగా మనుషులు అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారు, వారికి అలవాటు అయిపోయింది. అయితే దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్న మాట, అబద్ధం అన్నది నాకు అసహ్యం, అనగా దేవునికి అసహ్యం. మరో మాట అంటున్నాడు, అబద్ధమాడువాడు సాతాను సంబంధి. మనం చదివిన లేఖనంలో రాయబడిన మాట. అబద్ధములు ఆడుట నాకు అసహ్యం, అబద్ధమాడువాడు సాతాను సంబంధి. వానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? అబద్ధమునకు జనకుడు. అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. మరి అబద్ధాలాడు వారికి ఎంత కూడా వాడు తండ్రి. అనుమానం ఉందా? అబద్ధాలాడు వారి అందరికీ తండ్రి ఎవరు? అపవాది, సాతాను. మరి ఈ రోజున మనం ఎవరి సంబంధులము? సాతాను సంబంధులమా? అపవాది సంబంధులమా? దేవుని సంబంధులమా? అపవాది సంబంధులమా? దేవుని సంబంధులమా? అబద్ధికులమా? సత్యం పలుకు వారముగా ఉండు వారమా? అబద్ధలాడువారు దేవుని సంబంధులని
సత్యము పలుకువారు దైవ సంబంధులని. అబద్ధాలాడు వారికి తండ్రి అపవాది అని, సత్యము మాట్లాడు వారికి తండ్రి యేసయ్య అని లేఖనములో రాయబడి ఉంది. ఎలా చెప్పగలుగుతున్నావంటే బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. యేసుని గురించి నేనే ఏమన్నాడు? నేనే మార్గమును. సత్యం ఎవరు? సత్యమయ్యా అని పెట్టుకున్న వాళ్ళు. సత్యం అని పెట్టుకున్న వాళ్ళు స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ పేరుకు మాత్రమే సత్యం అని పెట్టుకుంటే సత్యవంతులు అయిపోరు. కానీ వారు మాట్లాడే మాటలను బట్టి, వారు బ్రతికే విధానాన్ని బట్టి నిజముగా అబద్ధికుడైతే అపవాది సంబంధి, సాతాను సంబంధి. లేదు, ఉన్నది ఉన్నట్టుగా సత్యము మాట్లాడుతున్నాడా, నిజముగా సత్యం అని పెట్టుకోవడానికి పేరుకు తగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, ఈయన దేవుని సంబంధి అని చెప్పవచ్చు. లేకపోతే చెప్పడానికి ఈ రోజుల్లో చాలామంది యేసును వెంబడించుచున్న వారిలో సహితం కూడా అబద్ధాలు అనేవి చోటు చేసుకున్నాయి. అవునా కాదా? అవునా కాదండి? ఇంట్లో భర్త అడుగుతున్నా, ఇంట్లో భార్య అడుగుతున్నా, ఇంట్లో పిల్లలు అడుగుతున్నా, ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతున్నా, చాలా అవలీలగా అబద్ధాలు ఆడటం నేర్చుకున్నారు. అబద్ధాలకు చోటిస్తున్నారు. అంటే దాని అర్థం అపవాదికి చోటు ఇవ్వటమే. అబద్ధాలు ఆడటం, బొంకటం, బింకములు కలిగినటువంటి మాటలు మాట్లాడటం, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. ఒక మాట చెప్పాలంటే అవన్నీ పాపము. బైబిల్లో రాయబడింది, అలా అబద్ధమును ప్రేమించి జరిగించువాడు ఎక్కడుంటాడంట? పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట అంటే బయట అంటే బైబిల్లో వెలుపట, లోపట, బయట, లోపల అన్న అర్థాలు ఇచ్చే ముంగుర్తుగా ఉండే కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే లోపల అంటే పరలోకములో ప్రవేశించుట, బయట వెలుపట అంటే నరకములో ఉండుట. మత్తయి సువార్తలో చదివితే చక్కగా మనకు బాగా అర్థమవుతుంది. అంటే దాని అర్థమైంది, అబద్ధమును ప్రేమించు ప్రతివాడు వెలుపల ఉంటాడు. అంటే దాన్నే మరొక చోట రాయబడిన మాట చూడండి. అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వాక్యం. పిరికివారులను, అవిశ్వాసులను, అసహ్యులను, అబద్ధములను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను,
ఆ? ఆ. అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ, ఇది కథ. వెలపట అంటే నరకం, లోపట అంటే పరలోకం. వెలపట అంటే లోకం, లోపట అంటే దేవుని సన్నిధానం. బైబిల్లో రాయబడింది, ఇలాంటి అబద్ధమును ప్రేమించి అబద్ధమాడు ప్రతి వారు కూడా అగ్నిగుండములో, ఇది రెండవ అంటే నరకములో పడవేయబడును. కొందరిని మనం చూసినప్పుడు అవలీలగా, అంటే నేను చెప్పాను కదా, మంచినీళ్ళు తాగినట్లు కానీ అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే, నోరు తెరిస్తే ఏమండి అబద్ధం, నోరు తెరిస్తే పాతాళం అండి, నోరు తెరిస్తే కంపండి, నోరు తెరిస్తే పొరపాటున కూడా ఒక్క నిజం మాట్లాడరండి, నోరు తెరిస్తే. మరికొందరు ఏమంటారంటే, అబద్ధం ఆడొచ్చు కానీ అవసరానికి, దేనికంట అవసరానికి ఒక అబద్ధం. మరికొందరు అంటారు, అబద్ధం ఆడొచ్చు కానీ ఎప్పుడు అబద్ధం ఆడాలి? ప్రాణం మీదకి వచ్చినప్పుడు. లోకంలో ఉన్నటువంటి మాటలు కదా, బైబిల్లో ఇవన్నీ ఏమీ లేవు. ఒకటే, అబద్ధం ఆడితే నరకమే, అగ్నిగుండమే. రెండవ మరణం అగ్నిగుండమే. దానిని ప్రేమించినా, అబద్ధమును జరిగించినా, అబద్ధమునకు చోటిచ్చినా, అబద్ధం ఆడినా, నువ్వు అవసరాన్ని బట్టి ఆడుతున్నావో, ప్రాణం మీదకి వచ్చి ఆడుతున్నావో, అబద్ధం ఆడుతున్నావో, లేకపోతే అబద్ధం ఆడకపోతే ఆ సమయంలో ఆపద నుంచి తప్పించబడలేని అబద్ధం ఆడుతున్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉండి అబద్ధం ఆడుతున్నావో నాకైతే తెలియదు, కానీ అబద్ధం అబద్ధమే. అవునా? అబద్ధం అవసరానికి నిజం అయిపోద్దా? అబద్ధం ప్రాణం పోయేటప్పుడు సత్యమైతే? కానీ ఈ రోజున అబద్ధాలు ఆడటం అన్నది చాలా ఎక్కువైపోయింది. ఈవెన్ దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల సహితం. ఇప్పుడు రానటువంటి వారిలో ఎవరైనా కానీ లైవ్లో ఫోన్ చేసి ఒక మాట అడగండి, నిజం చెప్పితే నన్ను అడగండి. ఏదో ఒక ఏం చిన్న మాటే కదా, ఎవరు చూస్తారు? ఫోన్ చేసి ఆమె చూస్తుందే, పాస్టర్ ఏం చూస్తున్నాడా? దేవుడు చూస్తున్నాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, ఇంటి బయటకు వచ్చినప్పుడు ఒక మాట, చర్చిలోకి వచ్చినప్పుడు ఒక మాట, నలుగురిలో కూర్చున్నప్పుడు ఒక మాట, ఒకరితో కూర్చున్నప్పుడు ఒక మాట. ఎన్ని మాటలు మాట్లాడతావు? దీని అబద్ధమనరా? మరి ఇటువంటి వారికి తండ్రి ఎవరు? సాతానుడు, అపవాది. ఒక్కడిగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఒకరిలో ఉన్నా, నలుగురిలో ఉన్నా, వెలపట ఉన్నా, దేవుని సన్నిధిలో ఉన్నా, సత్యము మాట్లాడు వాడే దేవుని సంబంధే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సత్యమై ఉన్నారు. నేనే సత్యం. మరి సత్యమునకు తండ్రి యేసుక్రీస్తే.
నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సందర్భాలలో ఏ రకంగా నాతో మాట్లాడుతుంటారు చాలామంది. అన్నా పలానన్నా నేను ఇలా అనుకుంటున్నాడు, లేకపోతే మన పరిచయం గురించి అనుకుంటున్నాడు, పరిచయంలో ఉన్న పరిస్థితులు ఇట్లా అనుకుంటున్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇలా మాట్లాడుతున్నారు. అన్నా పలానక్క ఇలా మాట్లాడుతుంది, ఇలా చేస్తూ ఉంది, పలానావా పలానా బ్రదరు పలానా వాళ్ళు ఇలా చెబుతూ ఉన్నటువంటి వారందరి విషయంలో అవునా 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 అని సత్యం పలికించుకుంటూ సాక్ష్యము పలికించుకుంటూ వెళ్ళాలంటే అవుద్దా అండి? అవుతుందా? కొన్నిసార్లు వాంటెడ్లీ కూడా చెబుతుంటారు, కావలసిగా కూడా నిందలు వేస్తుంటారు. కొన్నిసార్లు నిజముగా చెప్పిండవచ్చు. ప్రతిదానికి నువ్వైనా నేనైనా మనం సాక్ష్యాలు పలికేలేవండి. కోర్టు కాదు ఇది, పోలీస్ స్టేషన్ కాదు, ప్రాంగణం కాదు ఇది, లేదా సాక్షియుటకు ఇదేమన్నా సభ కాదు, పెద్దల సభ కాదు. ఇది దేవుని సన్నిధి. మనము దేవుని బిడలం. మనకు సాక్ష్యము మన మనస్సాక్షే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు సాక్ష్యము ఎవరంటే నీ మనస్సాక్షే. సాక్ష్యం చెప్పించు, పలికిచ్చు. మళ్ళీ దీనికి ఒక రాజ్యాంతం. లోకంలో జరుగుతున్న పరిస్థితులా కాదండి ఇవి. వాటికి చోటు ఇవ్వద్దని ఈ రోజున ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవే అయితే, నువ్వు దేవుని కుమారుడవే అయితే, నువ్వు దేవుని కుమార్తెవే అయితే, మనము దేవుని పిల్లలమే అయితే, అపవాదికి అబద్ధికునికి అబద్ధములాడుటకు చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. అలా చోటిస్తే మనం అపవాది సంబంధులం అవుతాము, కానీ దేవుని సంబంధులము కానేరం. పోని దేవుని సంబంధులైతేనేమి అపవాది సంబంధులమైతేనేమి, నా అవసరం తీర్చబడితే చాలు, నేను ఆపదల నుంచి విడిపించబడితే చాలు, నేను దీంట్లో నుంచి బయటపడితే చాలు అని అనుకుంటే ఒక దాంట్లో నుంచి నువ్వు బయటపడలేవు, అదే అగ్నిగుండములో నుండి బయటపడలేవు. రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. రెండవ మరణం నువ్వు తప్పించుకోవాలి అంటే ఇక్కడ నీవు మరణించినా పర్వాలేదు, కానీ పరలోకానికి వెళ్తావు. అబద్ధమాడవాక, అబద్ధాన్ని ప్రేమించవాక, అబద్ధాలు మాట్లాడము, బంకడం మాట్లాడము నీకు లేదు ప్రయోజనం, నీ కుటుంబానికి లేదు, నీ పిల్లలకు లేదు, వినేవారికి లేదు, చెప్పేవారికి లేదు. ఇలా అబద్ధాలాడు వారు తనకు తానే హాని కొని తెచ్చుకుంటున్నారు అని బైబిల్లో లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇలా అబద్ధములాడువారు వారి కుటుంబాలను వారే నాశనం చేసుకున్నారు అన్న సంగతులు బైబిల్ గ్రంథం క్షుణ్ణంగా తెలియచేస్తుంది. ఇలా అబద్ధములు ఆడువారు ఆత్మీయంగా చచ్చిపోయిన వారన్న సంగతిని పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తుంది. కనుక ప్రాణం పోయిన అబద్ధము చెప్పాలి, పలకాలి. ప్రాణం పోయిన అబద్ధము ప్రాణమేం పోదు, కాకపోతే అవసరం తీరాలని అంతే కదా.
అక్కర తీరాలని, లేకపోతే ఆ గండం బయటపడాలని గండం నుంచి. ఏమండి, ప్రతిదీ తీర్చే దేవుడు అండి మన దేవుడు. అబద్ధం ఆడితేనే నీ గండము నుంచి తప్పించబడతావు అన్నది శుద్ధ తప్పు. అంతకు మించి ఎక్కువ గండములోనికి దిగజారిపోతున్నామని అర్థంగా. ఒక తప్పు ఇంకా అనేక తప్పులను ఏం చేస్తుంది, అది కథ. ఆ తప్పును ఒప్పుకుంటే కనికరింపబడతాం ప్రభుతో, అంతే. ఆ అబద్ధాన్ని ఒప్పుకుంటే కనికరింపబడతాం ప్రభులో. అలా కాకుండా ఒక అబద్ధానికి ఇంకా 10 అబద్ధాలు జోడించి చెబితే భయంకరమైనటువంటి శిక్ష నీకు నీవే కొని తెచ్చుకుంటున్నావు, కానీ ఎవరు నీకు శిక్ష వేరు, ఎవరు మనకు శిక్ష వేయరు. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని సంబంధినా, అబద్ధాలకు జనుకుడైనటువంటి అపవాది సంబంధిగా. దేవుని ప్రేమిస్తున్నావా, సాతాను ప్రేరేపించే అబద్ధాలను ప్రేమిస్తున్నావా? ఒక్కసారి యోచించి ఆలోచించి ఈ రోజున నువ్వు మంచి తీర్మానంలోనికి వస్తే దేవుడు నీ విషయంలో ఆయన కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా, కార్యం జరిగిస్తాడు. అది ఏ కార్యమైనా, ఆరోగ్య పరిస్థితుల్లో కార్యం జరగాలన్నా, ఆర్థిక పరిస్థితుల ద్వారా కార్యం జరగాలన్నా, అవసరతలు తీర్చబడాలన్నా, అవమాన నిందల నుంచి విడిపించబడాలన్నా, లేదా నీ ఏ కార్యములోనైనా ఆయన చొరవ తీసుకొని కార్యం జరిగించాలంటే సత్యమును ప్రేమించాలి, సత్యమును పలకాలి. హల్లెలూయా. కొందరు చాలా టేక్ ఇట్ ఈజీగా మాట్లాడతారు అబద్ధాలు. అందుకనే వారి నోటితో వారే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. నేను చాలామందిని చూస్తున్నా. ఒకవేళ అలా కాకుండా సత్యం పలికితే నిజంగా ఈ దొంగతనాన్ని ఒప్పుకుంటే నాకు శిక్ష పడుద్ది కదా అనుకోవచ్చు, లేకపోతే నన్ను వేరే విధంగా అనుకుంటారు కదా అని అనుకోవచ్చు. ఆ సమయంలో ఒకవేళ అనుకున్నా నీకు ఆశీర్వాదమే తప్ప శిక్షేమి రాదు, నీకు శిక్షేమి రాదు. పైపిచ్చు బా, నిజంగా ఒప్పుకున్నాడండి వాడండి ధైర్యవంతుడు. నిజంగా ఒప్పుకుందండి అబద్ధం ఆడకుండా, ఈమె ధైర్యవంతురాలు. నిజంగా ఇలా ఉండాలండి దేవుని కొరకై అని నిన్ను పొగిడేవారు, పొగిడేవారు అనేకుల్ని చుట్టూ దేవుడు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయపడవాకు. అందుకు అబద్ధాలు ఆడవాకు. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి, కానిదానికి, అయినదానికి, చీటికి మాటికి, చిన్నదానికి, పెద్దదానికి, బయట అదే, లోపట అదే, ఇంట్లో అదే, పిల్లల దగ్గర అదే, భార్య దగ్గర అదే, భర్త దగ్గర అదే, తల్లిదండ్రుల దగ్గర అదే. అయ్యో ఎన్నిసార్లు అబద్ధం ఆడతావు? ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. జ్ఞాపకం చేసుకొని చక్కగా బాగా ఆలోచించండి, బాగా ఏకీభవించండి. మేము మరణముతో నిబంధన చేసుకొంటిమి, పాతాళములో ఏకమైతిమి, ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకొంటిమి, మాయ కింద దాగి ఉన్నాము అని మీరు
ఇది విషయం అండి, మనం చెప్పుకోవాల్సినవి ఇవే. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నదంతా ఇదే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఏమనుకున్నా, చాలామంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారంట అండి, మరణంతో నిబంధన చేసుకుంటున్నారట. పాతాళములో ఏకమైపోతున్నా అంటే పాతాళానికి మనిషికి సంబంధాన్ని, ఏకత్వాన్ని కూర్చుకుంటున్నారట. ఏమండి, అబద్ధాలనే ఆశ్రయముగా, వీటిని యేసును ఆశ్రయముగా కాదు, అబద్ధాలనే ఆశ్రయముగా చేసుకుంటున్నాడంట. తర్వాత మాయ క్రింద దాగి ఉన్నారట. అంటే అబద్ధాలనే మాయలో దాగి ఉన్నారట. ఈనాడు గుర్తించలేని ప్రజలందరూ, అవునా, గుర్తిస్తున్నారా? గ్రహిస్తున్నారా? కనుగొంటున్నారా? తెలుసుకుంటున్నారా? బహుశా ఈ ప్రపంచములో పరిస్థితి ఇలా ఉందని ముందే గ్రహించిన దేవుడు, తెలుసుకున్న దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చక్కగా రాయించి పెట్టాడు. ఎందుకు రాయించి పెట్టాడండి? మనము తెలుసుకోవాలని. ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు? మనము గ్రహించాలని. ఎందుకు రాయించి పెట్టాడు దేవుడు? మనము వాటిని గుర్తించాలని. ఏమని గుర్తించాలి? ఏమని తెలుసుకోవాలి? ఏమని అంటే, ఇదిగో నేను మాయ క్రింద దాగి ఉన్నాను, నేను అబద్ధాలకు ఆశ్రయమై ఉన్నాను, నేను మరణముతో నిబంధన చేసుకున్నాను, నేను పాతాళముతో ఏకత్వం కలిగి ఉన్నాను, నేను అని గ్రహించే వారంగా ఉండాలన్నదే అందుకొరకే దేవుడు గ్రంథంలో లిఖించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజున నువ్వు అబద్ధం ఆడకపోతే నిజంగా నీకు చాలా 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 వందనాలు. దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. ఒకవేళ అబద్ధమాడుతూ, ఇంకా అబద్ధాలనే ఆశ్రయంగా చేసుకుంటూ, ఇంకా అబద్ధాలనే మాయ క్రింద ఉంటూ, ఇంకా అబద్ధాలనే మరణముతో ఏకీభవిస్తూ లేదా ఒడంబడిక చేసుకుంటూ, ఇంకా అబద్ధాలనే ఆ పాతాళముతో ఏకత్వం కలిగి ఉంటే, ఇప్పుడు గ్రహించుమని, గుర్తించుమని, తెలుసుకోమని నీ మనోనేత్రాలను దేవుని ద్వారా వెలిగించుకొని గుర్తుపట్టాలని నేను ప్రేమతో ఒక సేవకునిగా మీ ఆశీర్వాదం కోరి మాట్లాడుతున్నా. జ్ఞాపకం చేసుకుందాం. గుర్తించు, గ్రహించు. ఎందుకంటే గ్రహించకపోతే, గుర్తించకపోతే, తెలుసుకోకపోతే, అబద్ధాలే ఆశ్రయమైపోతే, అబద్ధాలే మాయగా మనం వాటిలో కూడుకొని పోతే, అబద్ధాల ఆ కాడి కిందనే మరణముతో నిబంధన చేసుకుంటే, అబద్ధాలనే ఆ పాతాళంలోనికి దిగిపోతే నరకము తప్పదు, అగ్నిగుండము తప్పదు, పాతాళము తప్పదు అనడానికి బైబిల్లో ఇంతవరకే చదివాం. 22వ ప్రకటన గ్రంథం 8వ వాక్యం, 21వ ప్రకటన గ్రంథం 15వ వాక్యం. జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనకు మంచిది. ఒకవేళ అలవాటైపోయిందా అబద్ధం ఆడటం, ఎంత అపాయకరమైందో నీకు తెలియాలంటే, నీకు అలవాటు అయిపోయిందా అబద్ధం ఆడటం, ఎంత భయంకరమైన
జీవితంగా ఉంటాయో, ఒకవేళ నీకు అలవాటు అయిపోయిందేమో అబద్ధం ఆడటం, ఏ విధంగా బ్రతుకులు ఉంటాయో వాక్యానుసారంగా కొన్ని విషయాలను మీ ముందుంచుతాను. శ్రద్ధగా మీరు గమనించాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ గాడ్. చాలా సంతోషం, మీరు శ్రద్ధగా వింటున్నారు. ఇక మీదట అబద్ధం ఆడకుండా మీరు చూసుకుంటారని, గ్రహిస్తున్నారని, గుర్తిస్తున్నారని, తెలుసుకుంటున్నారని ఒక సేవకునిగా నేను సంతోషపడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొందరి భార్యలతో, కొందరి భర్తలతో, కొందరి తల్లిదండ్రులతో, కొందరి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా సత్యాలు బయటపడుతూ ఉంటాయి. అందరూ బాగా కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు మాట్లాడితే మాటలు ఒక రకంగా ఉంటాయి. ఒక్కొక్కరితో మాట్లాడినప్పుడు బండారం బయటపడుతూ ఉంటుంది. భర్త విషయాలు భార్య విషయాలు భర్త, తల్లిదండ్రుల విషయాలు పిల్లల విషయాలు తల్లిదండ్రులు. ఊరికే చెప్పరులేండి, ఊరికే చెప్తారండి? ఊరికెవరు ఒట్టిగా ఎవరు చెప్పరు. అయితే దేవుని పిల్లలు, దేవుని కుటుంబం అలా ఉండకూడదు అన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దాని ద్వారా ఎంత అపాయమో, ఎంత అనర్థమో, ఎంత ఈ లోకంలో మనం ఆశీర్వాదం కోల్పోతున్నామో, ఎంత ఇబ్బందులు పాలవుతున్నామో, ఎంతగా వ్యాధి రోగములకు గురి అవుతున్నామో, ఎంతగా కుటుంబాలలో ఆశీర్వాదాలకు దూరమైపోతున్నామో వాక్యానుసారంగా కొన్ని విషయాలు నేను తెలియచేస్తాను. శ్రద్ధగా వినుమని నా మనవి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుదామండి. అతడు అందరు తీసుకోండి. ఆదికాండ గ్రంథం 27వ అధ్యాయం 18, 19 చదవండి. అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలువగా, అతడు ఏమి నా కుమారుడా నీవెవడవని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నేను జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లెత్తండి, నా వైపు చూడండి. చాలు. ఇస్సాకు దగ్గరికి యాకోబు అన్న తన కుమారుడు వచ్చాడు. అప్పటికి ఇస్సాకు వృద్ధాప్య వయసులో ఉన్నాడు. చూపు మందగించింది, కళ్ళు కనబడటం లేదు, చెవులు మాత్రమే అంతంత మాత్రమే వినపడుతూ ఉండవచ్చు. ఏంటంటే వృద్ధాప్య వయసులో మంచంలో ఉన్న వారికి అంతే కదా పరిస్థితి. కొన్ని క్షీణించిపోతాయి. అలాగనే అప్పట్లో అలానే ఉంది. కానీ ఇస్సాకు చెప్పాడు, నేను ఎవరికి వారి ఆశీర్వాదం నేను ఇవ్వాలనుకుంటున్నా. జ్యేష్ఠత్వంలో ఉన్నటువంటి కుమారుడైనటువంటి ఆ వ్యక్తికి జ్యేష్ఠత్వపు హక్కు, ఆశీర్వాదము. లేదా చిన్నవాడిగా ఉన్నవానికి వానికి రావాల్సిన ఆశీర్వాదం, ఇక కుటుంబంలో ఎందరున్నారో అలాగా అని ఇస్తానని చెప్పాడు. సమయం వచ్చిందని చెప్పి, చూపు మందగించిందని చెప్పి వారి తల్లిగారు మంచి కూర తయారు చేసి తన కుమారునికి యాకోబుకు ఇచ్చి పంపించి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చుని నానా అన్నప్పుడు ఆ తండ్రి
నువ్వెవరు అని అడుగుతున్నాడు. అంటే కనులు కనబడినట్టే కదా. వచ్చింది యాకోబు, పిలుస్తుంది యాకోబు, తెచ్చింది యాకోబు. కానీ ఏమి తెచ్చాడో తెలియదు, ఏం చూస్తున్నాడో తెలియదు. అంటే దాని అర్థం తెలియదు. ఆయనకు వృద్ధాప్యమును మందగించింది చూపు. అప్పుడు అన్నాడు, నువ్వు ఇస్తానన్నావు కదా జ్యేష్ఠత్వపు హక్కు అన్న ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదం ఇప్పుడు నువ్వు ఇవ్వటానికి లేచి ఈ భోజనం తిని నన్ను తృప్తిగా ఆశీర్వదించు అన్నాడు. నువ్వు ఎవరు అని అడిగినప్పుడు నేను నీ కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఏశావును అన్నాడు. నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పింటే ఆశీర్వదించబడ్డాడా? ఆశీర్వదించబడ్డాడా? ఉన్న ప్రతి ఆశీర్వాదానికి దూరం అయిపోయినాడు. అవునా కదా? బాగా బహుగా ఉన్న కుటుంబం ఇస్సాకు, మంచి దీవించబడిన కుటుంబం. కానీ ఏ ఒక్క ఆశీర్వాదానికి నోచుకోకుండా పారిపోవలసిన పరిస్థితి. అవునా కదా? దేనికోసం వచ్చాడు? ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదం కొరకని ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. మరి అబద్ధం ఆడిన వ్యక్తికి ఆశీర్వాదం వచ్చిందా? రాలా. రాకపోగా ఉన్న ఆశీర్వాదం దూరమైంది, పోగొట్టుకున్నాడు. పైపిచ్చు అబద్ధం ఆడటం వల్ల ఒంటరివారైపోయాడు, పారిపోయాడు. పోయి 20 సంవత్సరాలు, అన్నిని కాదు 20 సంవత్సరాలు అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం. ఇలా అబద్ధాలతోనే కాలం వెళ్ళబుచ్చాడు. ఒకానొక రోజున తనకు పశ్చాత్తాపము కలిగింది మనసులో, హృదయంలో. నేను ఎంతకాలం అబద్ధమాడి ఆశీర్వదించబడాలనుకుంటే ఆశీర్వాదాలన్నిటికీ దూరమైపోతున్నాను, ఆశీర్వదించబడలేకపోతున్నాను. నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో రెక్కలు ముక్కలుగా చేసుకున్నాను, గాసగాని పని చేస్తున్నాను, కొలువు చేస్తున్నాను, ఎంతగానో రాత్రింబగలు రేయింబగలు ప్రయాసపడుతున్నాను. అయినా ఏంటి నాకు ఆశీర్వాదం లేదే, నేను పడుతున్న ప్రయాసకు తగిన ఆశీర్వాదం లేదే. పైపిచ్చు గుండెల్లో దడ, భయం. గుండెల్లో దడ, గుండెల్లో భయం. బయట ఉందామా? ఉండలేకపోతున్నాడు. ఇంటికి వెళ్దామా? చంపుతాడేమో వాళ్ళన్న. ఎందుకంటే అబద్ధం ఆడి నేనే ఏశాబునని ప్రామిస్ చేయించుకున్నాడు కదా. వాళ్ళన్న ఊరుకుంటాడా? ఊరుకొండడు. ఇక చూడు, సతమతమైపోతున్నాడు. ఏమి చెయ్యాలో ఏమీ తోచట్లేదు. కానీ ఒక రోజున దేవుడు దర్శించి మాట్లాడుతున్నాడు. చూద్దాం. యాకోబు మొదట అబద్ధమాడి ఉన్న ఆశీర్వాదాలన్నీ దూరం చేసుకొని ఒంటరిగా పారిపోయాడు. నా కుమారుడు, అయినా నేను వానికి తోడై ఉన్నాను, అన్ని విషయాల్లో సహాయపడుతున్నాను. అయినా కూడా అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నాడు. కష్టానికి తగిన ఫలితం పొందలేకపోతున్నాడు, ప్రయాసకు తగిన ఆశీర్వాదం పొందలేకపోతున్నాడు. గుండెల్లో భయం వెంటాడుతుంది. చావునకు దగ్గరగా ఉన్నానని భీతి చెందుతున్నాడు. ఇప్పుడైనా 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 నా కుమారుని దర్శించి మాట్లాడుదాం, చూద్దాం, ఇప్పుడైనా అని మరొకసారి దర్శిస్తూ మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండ గ్రంథం 32వ అధ్యాయం 27-28 వచనం.
ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. గమనించాలి, అక్కడ తండ్రి అడిగితే నీ పేరేమంటే ఏమన్నాడు చెప్పాలండి. మీరు తలెత్తండి, బాగా వినండి. మీరు నేర్చుకుంటే లేదా మీరు వింటే అది మీకు మంచి ఆశీర్వాదం. అక్కడ తండ్రి ఇస్సాకు అడిగాడు, నీ పేరేమి నానా అని. నా పేరు అబద్ధం అన్నాడు. తద్వారా 20 సంవత్సరాలు పడరాని కష్టాలు, పడరాని పాటలు, పడరాని ఇబ్బందులు పడ్డాడు. 1కి 2 సార్లు జీతగానిగా పని చేయాల్సి వచ్చింది. వారం మేనమామ దగ్గర మోసపోయాల్సి వచ్చింది పలుమార్లు. పోనీ అంత కష్టపడి, అంత మోసపోతున్నా, అంత శ్రమిస్తున్నా ఏమైనా ఆశీర్వాదం గుండెల్లో భయం లేకుండా పోయిందా? ఆశీర్వాదం ఏమైనా వచ్చిందా అంటే అది లేదు. అయితే దేవుడే దర్శించి మాట్లాడుతున్నాడా, నీ పేరు ఏం పేరు నాయనా, ఇంతగా నా సన్నిధిలో పోరాడుతున్నావు ప్రార్థనలో, అసలు నన్ను వదిలిపెట్టంటే వదిలిపెట్టకున్నాను, నీ పేరేంటి, ఎంతగా కన్నీరు మున్నీరే ఏడుస్తున్నావు, పోరాడుతున్నావు, వదిలిపెట్టరా బాబు అంటే వదిలిపెట్టకున్నాను, నీ పేరేంటి చెప్పరాదు అని అడిగాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు రియలైజేషన్ అయి పశ్చాత్తాపడుతూ, నా పేరు మోసగాడు, నా పేరు యాకోబు, నేను మోసగాన్ని, అబద్ధమాడి మా నాన్న దగ్గర మా అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వపు హక్కు, ఆశీర్వాదాన్ని నేను కొట్టేశాను, నేను ఉన్న ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నవాడిని, ఇప్పుడు నేను ఒంటరిగా ఒక్కడిని మిగిలిపోయాను, నాకు వెనుక ముందు లేరు, ఇరుపక్కల లేరు, ఎవరు లేరు, నువ్వు ఒక్కడే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. సరే, నేను ఆశీర్వదించాలంటే నువ్వెవరో చెప్పన్నాడు. యాకోబు ఒప్పేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, అబద్ధమాడి ఆశీర్వాదాన్ని అంతా పోగొట్టుకున్నాడు, ఉన్న ఆశీర్వాదానికి దూరం అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. పోని దూర ప్రాంతాల్లో ఉన్నా కూడా ఏమైనా క్షేమంగా ఉన్నాడంటే రోజు కూడా మోసపోతున్నాడు. కష్టమైన బాగా కష్టపడుతున్నాడు, కష్టానికి తగిన ప్రతిఫలం మనం పొందలేకపోతున్నాడు. పైపిచ్చు ఒక అబద్ధానికి ఎన్నో అబద్ధాలు ఆడుతొస్తున్నాడు. తద్వారా ఉన్న ఆశీర్వాదం పోయింది, కష్టపడిన ఆశీర్వాదం పోయింది, ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ సమయంలో దేవుడు అడుగుతున్నాడు, ఇప్పుడైనా చెప్పరా నీ పేరు. నా పేరు యాకోబు, మోసగాడు, అబద్ధం ఆడిన వాణ్ణి, ఆశీర్వాదం కోసం అబద్ధం ఆడిన వాణ్ణి. పశ్చాత్తాపడ్డాడా? అప్పుడు అన్నాడు దేవుడు, నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడువాడువు గనక ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. అంటే దేవునితో మనుషులతో పోరాడిన వాడు అని చెప్పి నిన్ను ఆశీర్వదిస్తున్నా, వెళ్ళిపో అన్నాడా. నా ప్రియ దేవుని బిడ్డ, ఇస్సాకు తర్వాత ఇస్సాకు అంతటి గొప్ప ఆశీర్వాదం యాకోబు మాత్రమే పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబంలో ఎందరో ఉండొచ్చు, కానీ వంశంలో ఎందరో ఉండొచ్చు, బంధువుల్లో ఎందరో ఉండొచ్చు, రక్త సంబంధికులు ఎందరో ఉండొచ్చు. ఒక్క యాకోబు కుటుంబమే బహుగా ఆశీర్వదించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో అబద్ధములాడి నేను మోసం చేసిన వాడిని నన్ను క్షమించు ప్రభువా అని పలికినందుకు, పశ్చాత్తాపడినందుకు దేవుడు గొప్పగా ఆశీర్వదించినాడు. హల్లెలూయా. ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఆశీర్వాదం కోసమే, ఆ దీవెన కోసమే, ఆ ఆశీర్వాదం కోసమే